ప్రియరా దేవుని వాక్యం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ప్రభువు పిల్లరా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్యములో యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు చెబుతూ ఉన్న మాట ఇది. ఏమని చెబుతూ ఉన్నాడంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి అని అంటున్నాడు. ఆయనకే భయపడి అనగా దేవుడు ఈ ప్రజల్ని హెచ్చరిస్తున్న హెచ్చరిక ఏమిటంటే, మీరు దేవునికి భయపడండి అని అంటున్నాడు. దేవునికి భయపడండి. పిల్లరా, భయము అనే మాట మనందరికీ తెలుసు. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరము భయపడతాం. అందరము అన్ని సమయాల్లో భయపడం, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సందర్భం వస్తుంది, ఆ టైంలో భయపడిపోతాం. అయితే ఈ భయము అనేటటువంటిది మరి సాతానుడు పెట్టే భయాలు కొన్ని ఉంటాయి. సాతానుని భయం. ఈ సాతాను భయం ఎలా ఉంటుందంటే, అనవసరమైన వాటిని ఆలోచిస్తారు, అనవసరమైన వాటిని గురించి మాట్లాడతారు, వాటిని మనసులోకి తెచ్చుకుంటారు, భయపడిపోతూ ఉంటారు. ఇది సాతానుడి యొక్క భయం. కానీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు భయపడండి, దేవునికి మీరు భయపడండి అని అంటున్నాడు. ఏంటండి దేవునికి భయపడటం అంటే? దేవునికి భయపడటం అంటే ఏమిటి అని అంటే, అది భయపడినట్లుగా ఉండదు, కానీ దేవుడంటే భయం ఉంటుంది. అది ఎలాంటిదంటే, దేవుని పని మనం ఏదైనా చేయాల్సి ఉంది, అది మన మీద ఉంది ఆ బాధ్యత. అయితే దేవునికి భయపడుతున్నాము అనే దానికి గుర్తు ఏమిటంటే, దేవుని పని మన మీద ఆ బాధ్యత ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చేస్తాం. దేవుని పనిని మనం చేసి తీరుతాం. అది దేవునికి భయపడటం అంటే. దేవుని పని మన ముందు ఉన్నప్పుడు మన పనులను ప్రక్కన పెట్టేసి దేవుని పనికి మనం లోబడతాం, దేవుని పనిని మనము చేస్తాం. అది దేవునికి భయపడటం అంటే. ఉదాహరణకి, ప్రతిదినము మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం, ప్రతిదినము మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవటం, దేవుని వాక్యాన్ని చదవటం, ఇవన్నీ దేవునికి భయపడేవారు చదువుతారు, దేవునికి భయపడని వారు కూడా చదువుతారు. దేవునికి భయపడని వారు ఎలా చదువుతారంటే, వారికి ఏమన్నా నష్టం జరుగుతుందేమో, కీడు వస్తుందేమో అని భయపడి వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేస్తారు.
దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి నష్టం జరుగుతుందనేమో అని భయపడి చదవటం కాదు, కానీ దేవుని పనిని ఖచ్చితంగా చెయ్యాలి అంతే. దేవుని పనిని నేను మానేది లేదు, ఎగరగొట్టేది లేదు, నేను దేవుని పనిని ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక బాధ్యతగా మనం చేస్తాం. బాధ్యతగా దేవుని పనిని చేయటం అనేది అది దేవునికి భయపడటం క్రిందకు వస్తుంది. దేవునికి భయపడటం క్రిందకు వస్తుంది. కావున ప్రభువుని పిల్లరా, ఇక్కడ దేవుడు మరి యెహోవా దేవుడు తన ప్రజలకు ఏమని చెబుతున్నాడు? 4వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి, మీరు దేవునికే భయపడండి, దేవునికి భయపడండి. దేవునికి భయపడే వారి గుర్తులు ఎలా ఉంటాయి? వాక్యం చదువుటలో మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయం, ఖచ్చితంగా చదివి తీరుతాం. అలాగే ప్రార్థన చేయటంలో ఎన్నడూ నిర్లక్ష్యం చేయం, మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. చూసావా? కాబట్టి ప్రార్థన చేయటం, దేవుని వాక్యం చదవటం, ఇవి ఖచ్చితంగా చేస్తాం. భయం లేనప్పుడు ఏమవుతుందంటే మర్చిపోతాము, అలాగే చదవటం మానేస్తాం, అసలు గుర్తే ఉండదు, చదవలేదు అన్న బాధ కూడా ఉండదు. అంటే దేవుని భయం లేదు అని అర్థం. అలాగే దేవుని పనిని నమ్మకంగా చేస్తాం, దేవునికి భయపడుతున్నామని అర్థం. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి వంతులు పెట్టుకోము, వాళ్ళు చేస్తున్నారా లేదని చూసి వాళ్ళలాగా మనం చెయ్యం. మన పనిని మనం దేవునికి నమ్మకంగా చేయటమే. పౌలు గారు చెప్పాడు కదా, దేవుని కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండండి. ఇంకంతే. అది మనం ఎవరి వైపు చూసేది లేదు, దేవుని వైపు చూస్తూ దేవుని పనిని చేయటము, బలా నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవటం, అది దేవుని భయం. అలాగే ప్రియులారా, మనము దేవుని కొరకు జీవించే సమయంలో శోధనలు వస్తాయి. కానీ దేవుని భయం ఉంటే ఏం జరుగుతుందంటే, శోధనలను మనం జయిస్తాం, శోధనకు లొంగం. ఒక అబద్ధం చెప్పాల్సిన ఒత్తిడి నీ మీదకు వచ్చింది అని అంటే, ఎంత ఒత్తిడి వచ్చినా అబద్ధం మాత్రం చెప్పం. ఎందుకంటే మనం ఎవరికి భయపడుతున్నాం? దేవునికి భయపడుతున్నాం. నీకు అబద్ధం చెప్పాల్సిన ఒత్తిడి నీ మీదకు వస్తుంది. కొంతమందికి బలవంతంగా ఇలాగ నువ్వు చెప్పు అని చెప్పిస్తారు. అయినా సరే ఎక్కడ కూడా మనం లొంగం, ఎందుకంటే దేవునికి భయపడతాం. అలాగే దేవుని భయము మనలో ఉంది అనే దానికి గుర్తు ఏమిటంటే, పాపము మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాపమునకు మనం దూరంగా పోతాం. ఒక పాపము మనకు దగ్గరగా వస్తుంది కొన్ని సమయాల్లో. దేవుని భయం ఉన్నవాళ్ళు దాని నుండి దూరంగా పోతారు. పోవుడి అచట నుండి పారిపోవుడి. దేవుని భయం ఉన్నవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, పారిపోతారు. కావున ప్రభునంతులరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వంటిదే. అందుకని ఇక్కడ వాక్యం నేను చదివాము, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. మన హృదయములో దేవుని భయము ఉన్నదా లేదా అనేది మనల్ని చూస్తేనే దేవునికి అర్థమైపోతుంది. మనం దేవుని భయం కలిగి ఉన్నామా లేదా?
దేవుని పనిని మనం నిర్లక్ష్యంగా చేయొచ్చు, శ్రద్ధగా చేయొచ్చు, నమ్మకంగా చేయొచ్చు, లేక ఎగరగొట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దేవుని భయం నీలో ఉన్నది అనే దానికి గుర్తులు ఏమిటంటే నమ్మకంగా చేస్తావు, శ్రద్ధగా చేస్తావు. ఎందుకంటే ఒకళ్ళతో నాకు అనవసరం, దేవుని దృష్టిలో నేను నమ్మకంగా ఉండాలి, దేవుని పనిని నేను నమ్మకంగా చేయాలి. బలా నమ్మకమైన దాసుడా అని నేను అనిపించుకోవాలి. అది అంటే నమ్మకస్తుడు, నమ్మకస్తురాలు అని అందరినీ ఒకేసారి అనడండి. దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి పరీక్షించి నీవు నమ్మకస్తుడువు, నీవు నమ్మకస్తురాలువు అని అంటాడు. మోషేను ఎన్ని విషయాలలో పరీక్షించాడు. మోషే ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొచ్చిన దగ్గర నుండి దాదాపు 40 సంవత్సరాలు పరీక్ష చేసి అనేక పరీక్షలు పరీక్షించిన తర్వాత మోషేను గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం ఏమిటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంటే అనేక సమయాలలో పరీక్షించి ఆయన మాటలు పరీక్షించాడు, ఆయన ఉద్రేకాలను పరీక్షించాడు, ఆయన క్రియలను పరీక్షించాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నాడా, లేక చెప్పింది మరిచిపోతున్నాడా, అది కూడా పరీక్షించాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే దేవుని భయం ఉన్నదని అర్థం. ఒక దైవజనుడు, ఈ మాట జాగ్రత్తగా వినండి, ఒక మంచి దైవజనుడు, అంటే కొన్ని వందల సంఘాలు కట్టి ఒక పెద్ద దైవజనుడిగా పేరు పొందిన భక్త్ సింగ్ గారు, ఆయన పేరు భక్త్ సింగ్ గారు. ఇండియాలో అలాగే ఇతర దేశాల్లో కూడా గొప్ప సేవ చేశాడు. కొన్ని వేల మందిని సేవకులను తయారు చేశాడు, కొన్ని వేల సంఘాలు కట్టాడు. గొప్ప దైవజనుడు. అయితే ఆయన దగ్గర మరి దేవుని సేవకుడుగా అవటం కోసం తర్బీదు పొందటానికి కొంతమంది చేరారు. కొంతమంది అంటే వాళ్ళ సేవకులుగా తర్బీదు చేయటం. అయితే ఆ సేవకులుగా తర్బీదు చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక సేవకుడిని అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. అంటే ఆయన చెప్పిన పనులు చేయటానికి. అది కూడా ఒక ట్రైనింగ్ అన్నమాట. చెప్పిన పని కరెక్ట్గా చేస్తున్నాడా లేదా పరీక్ష. ఒకవేళ చెప్పిన పనులు సగం చేసి సగం మానేశాడు అని అనుకో, ఇక వాళ్ళు సేవకి పనికిరారు, ఇక వాళ్ళని తీసేస్తాడు. మీరు మీ పనులు చేసుకోండియా, దేవుని పనికి మీరు ఉపయోగపడలేరని పంపించేస్తాడు. ఒక ట్రైనింగ్లో ఉంచాడు వాళ్ళని. అయితే ఒక సహోదరుణ్ణి దగ్గర పెట్టుకొని ఆయనకు భక్త్ సింగ్ గారికి భోజనం పెట్టడం, ఆ ప్లేట్లు కడగటం, తర్వాత ఆయనకు బెడ్రూమ్ అంతా క్లీన్ చేయటం, ఆయనకు వాటర్ అందించటం, త్రాగడానికి మంచినీళ్ళు ఇవ్వటం, ఇలాంటి పనులు ఇవన్నీ చేసి ఆయన గారు ప్రార్థనలు ఉండేటప్పుడు ఈ సహోదరుడు బయట ఎక్కడో ఉంటాడు. అప్పుడు కూడా పరీక్షిస్తున్నాడు. నేను ఇక్కడ ప్రార్థనలు ఉన్నప్పుడు అతను ప్రార్థన చేస్తున్నాడా, వేరే వాళ్ళతో కబురు చెబుతున్నాడా, అది కూడా పరీక్షిస్తాడు. ఈయన ఇక్కడ ప్రార్థనలు ఉన్నప్పుడు ఆ సహోదరుడు పిచ్చాపాటి కబుర్లు బయట వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ వ్యక్తి దేవుని పనికి పనికిరాడు. కొన్ని రుజువులు వస్తాయి. అందువలన ఆయన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అయితే ఒక టైంలో ఆయనకి ఏం చెప్పాడంటే, భోజనం అయిపోయిన తర్వాత ఒక 10 రూపాయల కాగితం ఇచ్చి ఆ సహోదరుడికి, నువ్వు షాప్కి వెళ్ళి
ఈ 10 రూపాయలకి ఎన్ని చాక్లెట్స్ వస్తే అన్ని చాక్లెట్స్ తీసుకురా అని పంపాడంట. ఒక చాక్లెట్ ఒక ₹1 అనుకోండి ఆ రోజుల్లో. అప్పుడు 10 రూపాయలకి 20 చాక్లెట్స్ వచ్చినాయి. తీసుకొచ్చాడు. అది ఒక ఈ కూర గిన్నెలో వేసాడంట ఆ చాక్లెట్స్. ఆ సహోదరుడికి ఏం చెప్పాడంటే, సహోదరుడా 10 రూపాయలకి నువ్వు చాక్లెట్స్ తెచ్చావా అని అంటే, అయ్యా తెచ్చానయ్యా అని అన్నాడు. అవన్నీ లెక్క పెట్టాడు. ఎన్ని వచ్చినాయి అని లెక్క పెడితే 20 ఉన్నాయి. ఒక కూర గిన్నె డిష్ లాగా ఆ గిన్నెలో వేశాడు. సరే, ఆ సహోదరుడితో ఏం చెప్పాడంటే, ఇవి నువ్వు తీసుకువెళ్ళి కిచెన్ రూమ్లో ఎక్కడన్నా దాయి అని అన్నాడు. సరే అని దాశాడు. మరలా 2వ రోజు భోజనం అంతా అయిపోయిన తర్వాత, రాత్రి నీకు చాక్లెట్స్ ఇచ్చాను కదా, ఆ చాక్లెట్స్ తీసుకురా, నేను తినాలి అన్నాడు. తీసుకొచ్చాడు. అవన్నీ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాడు. రాత్రి ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఈరోజు కూడా 20 ఉన్నాయంట. సరే మంచిదే అని చెప్పి తీసుకెళ్ళి ఆ కిచెన్ రూమ్లో పెట్టేసి అన్నాడంట, తినకుండా. అట్లా ఒక 4-5 రోజులు పరీక్షిస్తే నిదానంగా ఏమవుతున్నాయి అంటే, ఆ చాక్లెట్ల సంఖ్య తగ్గుతుంది. 3వ రోజుకి ఆ చాక్లెట్స్ తీసుకురా సహోదరుడా అంటే 19 ఉన్నాయి. ఇంకో రోజు తీసుకురమ్మంటే 18 ఉన్నాయి, 17 ఉన్నాయి, 15 ఉన్నాయి. అప్పుడు ఆ సహోదరుడు అన్నాడంట, 20 చాక్లెట్స్ పెట్టాను కదా దీనిలో, మిగిలిన ఏమవుతున్నాయి అని అడిగితే ఆయన ఏం చెప్పట్లేదంట. ఏం చెప్పట్లేదు. కనీసం నేను తిన్నానయ్యా అని కూడా చెప్పట్లేదు. అక్కడ పెట్టానయ్యా, ఏమైనాయో తెలియదయ్యా అంటున్నాడు. పిల్లరా, భక్త్ సింగ్ గారు అతని కొరకు ప్రార్థన చేస్తే ప్రభు చెప్పాడు, ఇతను నమ్మకస్తుడు కాదు అని చెప్పాడు. ఇతను నా పనికి పనికిరాడు. ఇంకంతే. సోదరుడా, నువ్వు ఇంతకాలము ట్రైనింగ్ అయ్యావు, వాక్యం నేర్పాము, అన్నీ నేర్పించాం. ఇక నీకు ఒక సంఘాన్ని ఇచ్చి దేవుని సేవకుడికి అభిషేకించి పంపాలి అనుకున్నాను. కానీ ఈ చిన్న చాక్లెట్ విషయంలో నేను నమ్మకంగా లేవంటే, దేవుని సేవలో నువ్వు నమ్మకంగా ఉండవయా, దేవునికి నువ్వు పనికిరావు, వెళ్ళిపో, నీ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో అని చెప్పేశాడు. కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు, కానీ వేస్ట్ అయిపోయింది. చూసారా పిల్లరా, మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. అదే సమయంలో నీకు దేవుని భయము ఉందా లేదా కూడా తెలిసిపోతుంది. కొంతమంది ఉదయం ప్రార్థనకి వెళ్ళాము, ఇంకా సాయంకాలం ఎందుకులే, ఏం వెళ్తావులే అని మానేస్తారు. నువ్వు మానేస్తే అది పెద్ద పాపం అని నేను అన్నాను, కానీ దేవుని భయము ఉంటే అలా నువ్వు మానేయలేవు. దేవుని పని ఉంటే నువ్వు అలా మానేయలేవు. దేవునికి భయపడండి. మనకు ప్రమోషన్ రావాలి, మనకు ఆశీర్వాదం రావాలి, మనకు మేలు జరగాలి. ఆ మేలు జరగాలి అనంటే మొదట మనము నమ్మకస్తులముగా ఉండాలి, దేవుని భయము కలిగి ఉండాలి. అక్కడ ఒక పరీక్ష ఏంటంటే, చాక్లెట్ తినటం తప్పు కాదు, కానీ నమ్మకంగా ఉండకపోవటం తప్పు. అక్కడ నమ్మకంగా ఉండకపోవటం తప్పు. ఈ నమ్మకత్వం లేనందువలన మనకు తెలియకుండా చాలా ఆశీర్వాదాలు పోతూ ఉంటాయి. తెలియకుండా ఆశీర్వాదాలు పోతాయి.
పిల్లరా, దేవుని పనిలో ఇదిగో రేపు మనకు ఉపవాస కూటాలు స్టార్ట్ అవుతున్నాయి, అనేక స్థలాల్లో జరుగుతున్నాయి. అక్కడేమిటి, నీలో నమ్మకత్వం ఉందా లేదా, నీకు దేవుని భయం ఉందా లేదా అనేది నీవు ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నావు అనే దగ్గర దేవుడు నిన్ను పరీక్షించేస్తాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నాకెందుకులే జరుగుతాయి, ఆ సేవకుడికి ఇటు తప్పదులా ఆయన చేసుకుంటాడులే అని అనుకొని నీవు నీ పనుల్లో పడిపోతే అది వేరు. కానీ నేను నిలబడాలి, నేను దేవుని పనిని చెయ్యాలి, నేను దేవుని ఆశీర్వాదం పొందాలి అని దేవునికి భయపడటం వేరు. మనం దేవుని పనిని నమ్మకంగా చేసామా లేదా, అది కావాలి దేవునికి. కొన్ని సమయాలలో దేవుని పని విషయంలో ఒకవేళ నేను వెళ్ళి వాక్యం చెప్పాల్సిన టైం వస్తే అప్పటికి నేను కనీసం భోజనం చేయకపోయినా, నా పని కాకపోయినా ముందు దేవుని పని కోసం వెళ్ళిపోతాను. నా పనులన్నీ ప్రక్కకి పెట్టేస్తాను. మొదట నేను టైం అయింది, వెళ్ళి దేవుని పని చేసి రావాలి. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా దేవుని కృప వలన, దేవుని మహిమార్థం చెబుతున్నాను, ఇన్ని సంవత్సరాల్లో దేవుని పనిని నేను ఎప్పుడు నిర్లక్ష్య పెట్టలేదు, ఎప్పుడు నిర్లక్ష్య పెట్టలే. అది చిన్న కుటుంబ ప్రార్థన అయినా సరే, ఏముందలే ఎప్పటికైనా వెళ్ళొచ్చు అని అనుకోను. ఒక చిన్న హాస్పిటల్లో ఎవరికైనా నేను పలానా టైంకి వస్తాను, మీకు ప్రార్థన చేస్తాను ఈరోజు అని ఎవరికన్నా నేను మాట ఇచ్చానంటే, ఏముందలే చిన్న ప్రార్థన, ఉదయం వస్తానని చెప్పాను, ఉదయం కాకపోతే సాయంకాలం వెళ్ళొచ్చుగా అని అనుకోను. వాళ్ళకి చెప్పిన టైంకి వెళ్ళానా లేదా అది నేను చూసుకుంటాను. పిల్లరా, దేవుడు మన నోటి నుండి మాట్లాడుతున్నామో అది మనం చేసామా లేదా అని ఆయన మనల్ని పరీక్షిస్తాడు. అందుకనే దేవుని విషయాల్లో పిల్లరా అందరూ నిలబడలేరు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ నమ్మకంగా నిలబడితే అసలు ఈ పాటికి ఊరంతా దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అయిపోయేవాళ్ళు. అందరూ దేవుని సేవకులు అయిపోయేవాళ్ళు. అందరూ మంచి మంచి విశ్వాసులు అయిపోయేవాళ్ళు. అందరూ నమ్మకంగా నిలబడరు. నేను కొంతమందికి వందల సార్లు చెబుతా, నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడిని పని చేస్తాడు, నువ్వు నమ్మకంగా ఉండు అని. నువ్వు 100 సార్లు కాదు 1000 సార్లు చెప్పినా నేను ఇంతే అనేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అర్థం ఏంటి అనంటే, దేవునికి భయపడటం లేదు. నీకు ఇష్టమైతే చేస్తావు, నీకు కష్టమైతే మానేస్తావు. అంతేగాని అక్కడ దేవుని భయము ఉంటే నీ ఇష్టమా నీ కష్టమా అవి రావు లెక్కకు. అసలు నీకు ఇష్టమైతే చేయటం, నీకు కష్టమైతే మానేయటం అసలు అవి ఉండవు. నీ ఇష్టాలు నీ కష్టాలు దేవునికి అవసరంలా. నీకు దేవుని భయం ఉంటే దేవుని పని చేస్తావు అంతే. ఎన్ని సంవత్సరాలలో తుఫాన్లు వచ్చిన టయాల్లో కూడా దేవుని పని నేను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. దేవునికి భయపడటం నేర్చుకోవాలి పిల్లరా, దేవునికి భయపడటం నేర్చుకోవాలి. అది ఎలా ఉంటుందంటే, భయపడటం అంటే ఏదో వణుకటం, గడగడలాడటం, అమ్మో ఏమవుతుందని టెన్షన్ పడటం, అది కాదు భయపడటం అంటే. అది సాతాను భయం. దేవునికి భయపడటం అంటే ఒక క్రమశిక్షణలో ఉండాలి. మనం ఒక చట్రంలో బిగిస్తే ఆ వస్తువు ఎలా నిలబడుతుందో అలాగూ దేవుని పని కొరకు మనం నిలబడాలి. శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు కలిగిన నేను దేవుని కొరకు నిలబడాలి అనే మనస్సు నీకు ఉండాలి. అలా ఉంటే ఆ దేవుని భయం కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడో చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము. ఆ దేవుని భయం కలిగిన వారికి దేవుడు చేసే పనులు ఎట్లా ఉంటాయంటే,
ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చూసారా, ఇక్కడ ప్రభువే అంటున్నాడు, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నీవు దేవునికి భయపడేవాడవు. ఒకసారి నాయన సంఘంలో చెప్పటం విన్నా, నాకు చెప్పలేదు కానీ మీ అందరికీ చెప్పటం నేను అక్కడ కూర్చొని విన్నా. మా నాయన ఏం చెప్పాడంటే, సేవకని ఒక ఊరు వెళ్ళాడు. అక్కడ కూటం చేసి వాక్యం చెప్పి ఆ ప్రజల్ని సంఘస్థల్ని బలపరిచి రావటానికి ఒక ఊరు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూటం చేశాడు. తర్వాత ఇంకో కూటం, అంటే ఒక పగలు ఒక రాత్రి కూటం అనుకుంటాను. ఆ కూటం చేసిన తర్వాత 2 చోట్ల నుండి నాయనకి కబురు వచ్చిందంట. ఆ కూటం చేసిన తర్వాత 2 చోట్ల నుండి నువ్వు వెంటనే బయలుదేరి రావాలనే కబురు. ఒకటి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇంటి దగ్గర నుండి మా అమ్మ, అయ్యా ఇంట్లో పిల్లలకు బాగాలేదు, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అని కబురు చేసిందంట అమ్మ. అదే టైంలో ఆయనను ఆత్మీయంగా నడిపించిన దైవజనుడు, ఆత్మీయ తండ్రి, సహోదరుడా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు నా దగ్గరకు వచ్చేసేయి, మనిద్దరం కలిసి ఒక ఊరు వెళ్ళి సువార్త సేవ చేసి రావాలి అని కబురు చేశాడంట. ఎంతమంది కబురు చేశారు? 2. ఒకళ్ళేమో సొంత భార్య, నువ్వు రావాలయ్యా ఇంటికి అని కబురు చేసింది తల్లి. 2వ వ్యక్తి ఆత్మీయ తండ్రి, దేవుళ్ళలోనికి నడిపించిన తండ్రి, ఆయన కబురు చేశాడు, సహోదరుడా నువ్వు రా, మనిద్దరం కలిసి సేవకు వెళ్ళాలి అని. ఆయన గారు అక్కడ కూటం ముగించుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభా నా ఇంటి దగ్గర పిల్లలకు బాగాలేదంట, నా భార్య కబురు చేసింది, మరి అక్కడికి వెళితే మరి ఇటు చూస్తే దేవుని సేవకుడు కబురు చేశాడు ఇదే టైంలో, కాబట్టి నేను నీకు భయపడుతున్నానయ్యా, నీ మాటకు లోబడుతున్నానయ్యా, సేవకుడు రమ్మన్నాడు, అక్కడికి వెళతాను, అక్కడికి వెళ్ళి అక్కడ పని చూసుకొని అక్కడ దేవుని సేవకుడితో సేవ చేసి ఆ తర్వాత ఇంటికి వెళతాను, ఇంటికి వెళ్ళే లోపు నా పిల్లల్ని స్వస్థపరచండి ప్రభు అని ప్రార్థన చేసుకొని దేవుని సేవకుడు పిలిస్తే అక్కడికి వెళ్ళాడు. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు.